चीफ मिनिस्टर केसीआर ने पालेरू बीआरएस प्रजा आशीर्वाद सभा में साबिक वजीर तुम्मला नागेश्वर राव पर तनकीद की। उन्होंने कहा कि टी नागेश्वर राव को जब शिकस्त हुई और वो घर के कोने में बैठ गए थे, मैंने एक पुराने दोस्त को बुलाया और उसे वजीर बनाया। इसके बाद अगर वो एमएलए बने और खम्मम जिले पर 5 साल तक वाहिद रुकन की हैसियत से रहे, अब वो मुहिम चला रहे हैं कि उनके साथ नाइंसाफी की गई है। केसीआर ने पूछा कि अगर आप किसी को वजीर बनाते हैं, एमएलसी बनाते हैं, एमएलए बनाते हैं और 5 साल तक आपकी कारकर्दगी सिफर रही, तो ऐसे में क्या किया जाएगा। उन्होंने कहा कि बीआरएस किसी के साथ नाइंसाफी नहीं करती। क्या बीआरएस ने तुम्मला नागेश्वर राव के साथ नाइंसाफी की है? इस मौके पर केसीआर ने अवाम पर जोर दिया कि वो इंतशार पसंद सियासतदानों को सबक सिखाएं। మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా, పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 మెజార్టీతో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు. ఓట్లేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక సీట్ రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేసిండా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఇవన్నీ మర్చిపోలేం. ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అటు అజిత్ మీద, అటు నామగారి మీద, ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అరాచకం. అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే. అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే, ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీల వైఖరులు చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన? రైతు బంధు దుబారానట, రైతు బంధు వేస్ట్ అట, విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట. రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండాలన్నా? ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవట్టుని ఉండాలి కదా. ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కరెంట్ 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు, వేస్ట్ చేస్తాడు, 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే చేతులు లేవటాలి ఒకసారి దయచేసి. నేను